స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము అణచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే. మారాజలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చీరింప చేసిన దేవా, గొప్ప దేవా. మారాజలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మూడైన బ్రతుకును చీరింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధుడా, ఆరాధన నిమ్మకయ్య యేసు స్తుతికి స్తోత్రం. యేసయ్యా, హల్లెలూయా గుడయ్యా, పరిశుద్ధుడా తండ్రి మీకు స్తోత్రమయ్యా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అన్ని యేసయ్యా, హల్లెలూయా, మా ఆరాధనని మీకు ఇస్తామయ్యా. యేసయ్యా స్తోత్ర సమయంలో ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన భాగం కోసం అంటున్నారు. యేసయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచుని. వాక్యం యేసయ్యా, హల్లెలూయా, ఇతరులు కూడా ఒక ఆశీర్వాదం మార్చని ప్రార్థిస్తామయ్యా. నీ వాక్యం యేసయ్యా ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు సహాయం చేయండి. మీ సన్ని మమ్మల్ని సమర్పించుతామయ్యా. గొప్ప కార్యాలు మా పట్ల చేయండి ప్రార్థిస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. నా పాటల నుండి మీరు అన్ని తెలుసుకుంటాం. ఈ రోజు మెసేజ్ ఏంటిది? హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏ కార్యము అసాధ్యమైనది ఏది లేదు మన జీవితంలో. దేవుని మాటలు నిరాతకము కాలేదు. ఆయన మాట ఇచ్చితే అది నెరవేర్చిన దేవుడు. హల్లెలూయా. ఆదికాండము 18 అధ్యాయము 1 నుండి
14 వాక్యం వరకు చదివి మనం ముందుకు వెళ్ళాం. దేవుడు తన దూతలను పంపి అబ్రహామునకు మాట ఇచ్చిందిగా కనబడుతుంది. దేవుడు ఇచ్చిన మాటలో ఎంత మాత్రము మనము విశ్వాసించుతామో అప్పుడు ఆ మాట ప్రకారమైన ఆశీర్వాదమును పొందగలుగుతాము. ఇక్కడ విశ్వాసములకు శోధన వచ్చిందిగా కూడా కనబడుతుంది. అయితే 3 దూతలు అబ్రహాము గుడారమునకు వచ్చారు. వారిని అబ్రహాము ఆహ్వానించి విందు పెట్టిందిగా చూడొచ్చు. ఆ వాక్యం చదవలేదు, నేను ముందుకు వెళుతాను. ఆ 3 అబ్రహామునకు కుమారులు కలగబోతుంది అని మాట ఇచ్చారు. అబ్రహామునకు సారా బహు కాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మమును సారాకు నిలిచిపోయింది గనుక సారా నేను బలము ఉడిగిన దాన్నై తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా, అది తనలో నవ్వుకునే. ఇలా అంతా ఆ దూదలు ఇంటికి వచ్చిన ఆ దూదలు చెప్పిన మాట ఏంటంటే ఇంకొక కుమారుడు కలగొద్దు. అది విన్న సారా నవ్వింది. ఎందుకోసంటే ఆమెకి వృద్ధురాలైంది. అందుకోసం ఆయన నవ్వింది. మొదటి దూదులు చెప్పింది, ఈనాటికి కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్ద తిరిగి వచ్చదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును అని దూదులు చెప్పారు. ఎంత ఆ దూదులు చెప్పిన మాటలో సారా అబనమ్మకం పట్టింది. ఎంత కాబట్టి నవ్వింది. అబనమ్మకం వచ్చింది కాబట్టి నవ్వుతుంది. ఎంత మన పరిస్థితులు మనల్ని చూసినప్పుడు దేవుని వాక్యమును మన పరిస్థితులను ఏ సంబంధం లేదు, అలాగా ఉంది మన జీవితంలో. అందుకోసం అబనమ్మకం వస్తుంది. దేవుడు ఇచ్చిన మాటని అనుకోకుండా అమ్మ అబనమ్మకం పెట్టుకుంది, నవ్వుకుంది ఈ హృదయంలో. అది మనము కూడా మన పరిస్థితులను చూస్తే మన జీవితంలో అన్ని అయిపోయింది, అలా కాలాలు గడిచింది, నాకు ఏమి జరగదు, నేను ఏమి చేయలేదు అని మనం నిరీక్షణ కోల్పోయిన వారుగా ఉండవచ్చు మన జీవితంలో. దేవుని మాట వచ్చినప్పుడు మనకు అల్లాయని అనిపిస్తుంది. దేవా నా పరిస్థితిలో ఉంది, నువ్వు మాట చావలా, నా పరిస్థితిని నీ మాటకి నీ ఏ సంబంధం లేదే. మన అపనమ్మకంతో ముందుకు సాయిన వారుగా చాలా మంది చూడొచ్చు. అలా మన అపనమ్మకం ద్వారా దేవుని కార్యాలు చూడకుండా ఉన్నాము మన జీవితంలో. దేవుడు చెప్పిన వాగ్దానాలు విశ్వసించిన వారి పట్ల నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చిన వాగ్దానమును విశ్వసించిన వారు ధన్యులు. దేవుని ముందు పెద్ద పాపం ఏంటిదని చూస్తే అపనమ్మకం. మన జీవితంలో పెద్ద పాపం. చాలా మంది నరగతి చేయొద్దు, దొంగతనం చేయొద్దు, దేవుడు అన్ని చెప్పారు. అయినా దేవుని ముందు పెద్ద పాపము అందేంత అవిశ్వాసము, అపనమ్మకము. మన జాగ్రత్త ఉండాలి, ఆ పాపములు పడకుండా జాగ్రత్త ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు మనం చూడలేదు. అలాగే దేవుని మాట ఇచ్చినప్పుడు మన తలంపులు సారా తలంపులలాగా ఉంది. సారా ఏం తలుచుకుంది, దాని పరిస్థితి తలుచుకుంది. దేవుని మాట వచ్చినప్పుడు మన పరిస్థితులు తలుచుతాము, ఆలోచన చేస్తాం. దేవా నీ మాట తిరుగుతాం, నువ్వు చెప్పావే తిరుగుతాం, అనుమానం వస్తుంది. దేవుడు చెప్పిన కార్యాలు జరిపించడానికి నెరవేర్చడానికి దేవునికి సాధ్యం. అది మనం విశ్వసించాలి. అయితే మన తలంపులు దేవుని మాట అమూల్యమైనదిగా మనం తీసుకోవాలా. దేవుడు ఏ మాట మనకు జీవితకు ఇచ్చారో అది అమూలముగా చూసుకోవాలా. అన్ని విషయాల కంటే విలువ కలిగిందిగా మనం చూడాలి. మన జీవితంలో అన్ని సృష్టించిన దేవుడు ఇచ్చిన మాటలో ఎంత మాత్రము అవిశ్వాసం పెట్టకూడదు. యేసు అని అభిషిక్తుడు, అభిషేకం కలిగిన వాడు నీలో ఉన్నాడు. ఆ అభిషేకముతో మనము భయమును అవిశ్వాసము వెళ్ళగొట్టిన వారుగా ఉండాలి. మన జీవితంలో విశ్వాసము దేవుని యొక్క అభిషేకము. విశ్వాసం అనేది దేవుని యొక్క అభిషేకము. ఆ అభిషేకములో మనం ఎదిగిన వారుగా ఉండాలి. సారా అబనమ్మకతో నవ్వింది. అలాగా దేవుని వాగ్దానమును నెరవేర్చబడిందిగా ఉన్నది. దేవుడు ముందుగా అబ్రహాముకు వాగ్దానము విడుదల చేశాడు, అది నెరవేర్చబడిందిగా ఉంది. ఇంత ముందే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి అబ్రహాం విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు. అందుకోసం దేవుడు ఇచ్చిన మాటకి సారా నవ్వింది. నవ్వినాను కూడా అది దేవుడు నెరవేర్చిన దేవుడుగా అన్నాడు. చెప్పిన మాట నెరవేర్చిన దేవుడు. ఆ విశ్వాసం వచ్చినాను, మనం వెనుక్కపోయినాను, అన్ని చేసినాను కూడా మనకి దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబడుతుంది. మనము దేవునిలో ఉన్న విశ్వాసములో ప్రతిని వారుగా ఉండాలని దేవుడు తాను ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చిన వాడుగా అన్నాడు. దేవుని విశ్వసించాలా, వారు దేవుడు అని మనము విశ్వసించాలని చెప్పి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చిన వాడుగా అన్నాడు.
నీతి మందులు దేవుని మీద ఉన్న విశ్వాసంలో బ్రతుకుతారు. విశ్వాసము దేవునిది, అవిశ్వాసం సాతానిది. అవిశ్వాసములో పడిపోకుండా ఉండాల. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 వాక్యములు చెప్పబడుతూ, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, అలాగే నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి అని వాక్యము సెలవిస్తుంది. సింహములను నోరును మూసిరి, వారి నోరును కూడా మూసిరిద్దు విశ్వాసం ద్వారా. అగ్ని బలము చల్లార్చిరి, గెడ్గము దారులను తప్పించుకొనిరి, అలాగా బలహీనులుగా ఉండిన వారు బలపరచబడిరి. స్త్రీలు కూడా మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. అలాగే దేవుని విశ్వసించిన వారి పట్ల అద్భుత కార్యాలు దేవుడు చేసిన వాడుగా అన్నాడు. మన విశ్వాసం ద్వారా అన్ని దేవుడు చేసేవాడుగా అన్నాడు. మన విశ్వాసం ఏమీ ఉందో, ఎలా ఉందో ఆ విశ్వాసం ద్వారా దేవుడు మన కోసం చేసిన వాడుగా అన్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నది అని అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన వాటిని ఉన్నదిగా మనం చూడడం, అలాగే లేని వాటిని కలిగిందిగా చూడడం, అలాగే జరగలేని వాటిని జరిగిందిగా మనం చూడడమే మన విశ్వాసం. అందుకోసం మనం మార్కు సువార్త చూస్తే 11వ అధ్యాయం 22-24 చూస్తే అక్కడ యేసు విశ్వాసం గురించి చెప్పింది కనబడుతుంది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాటది. ఏం చెప్పారంటే, సందేహింపగా మీరు చెప్పినది జరుగుతుందని నమ్మాల. నమ్మితే ఆ కార్యం జరుగుతూ. మన మాటలను కూడా శక్తి ఉంది. ఎంత మన జీవితంలో యేసు ప్రభు వచ్చిన కాబట్టి మనకు మన జీవితంలో చెప్పింది చేసింది అన్ని దేవుని శక్తితో నింపబడి ఉంది, దేవుని మహిమతో నింపబడి ఉంది. అందుకోసం మనం చెప్పింది జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఏదో అబద్ధముఖతో మన మాటలు పలికి ఉండితే దేవునితో క్షమాపణ అడిగి మనం సత్యం పలికిన వారికి ఉండాలి. దేవుని వాక్యం సత్యము, అందుకోసం సత్య పలికిన వారికి ఉండాల. దేవుని ఆ సత్య వాక్యంలో మనం విశ్వాసం ఉంచిన వారికి ఉండాల. సందేహపడకుండా దేవునిలో విశ్వాసం ఉంచి మనం మాటలు పలకాల. విశ్వాసంతో పలికిన మాటలు మన జీవితంలో పనిచేస్తుంది. మన విశ్వాసంలో ఏది పలుకామో అదే మన జీవితంలో పనిచేస్తుంది. మన హృదయంలో సందేహం రాకుండా విశ్వాసములో కొనసాగించిన వారుగా ఉండితే దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడిందిగా చూడొచ్చు. అలా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వాక్యము ఇక్కడ చెప్పబడుతూ, చాలా మంది ఎందుకోసం వారి జీవితంలో వాగ్దానంలో నెరవేర్చబడలేదని చూస్తే, ఎవరు మీ హృదయములో కలవరపడనియకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. యేసు శిష్యులతో చెప్పిన మాట ఇది. ఎంత మీ హృదయము కలవరపడుతు, అందుకోసం మీరు నాలో విశ్వాసం ఉంచండి, నా మాటలో విశ్వాసం ఉంచండి అని యేసు ప్రభు ఇక్కడ చెబుతారు. శిష్యులతో చెప్పిన మాట అది. దేవుని విశ్వాసం ఉంచిన వారి హృదయంలో కలవరపడిన వారుగా ఉన్నారు. ఎందుకైతే అవిశ్వాసం ద్వారా అయితే యేసు దేవుని నమ్ముతారా, నా దేవుని చెప్పిన మాటలను నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అందుకోసం వారు కలవరపడతారు. వారి హృదయంలో కలవరవిస్తూ వారి మనసులో సమాధానం లేదు. అలాగా ముందుకు సాయం వారుగా ఉన్నారు చాలా మంది. దేవునిలో విశ్వాసం ఉండితే ఆయన మాటల విశ్వాసం వారు పట్టుకోవాలి. అలాగే అపనమ్మకం ద్వారా సందేహపడని వారుగా మనం ఉండకుండా మనం ముందుకు సాయం వారుగా ఉండాలా. దేవుని విశ్వసించిన వారు అన్ని చెప్పిన వారు చెప్పుతారు. ఎంత అన్ని చెప్పిన వారు ఉండాలి. ఎంత దేవుని విశ్వసించిన వారు సత్యమే పలుకుతారు. వారు చెప్పిన మాటలన్నీ సత్యమే ఉంది. యేసుక్రీస్తు చెప్పిన మాటలో నమ్మకం మనం ఉంచాల. మన జీవితంలో యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసము మనం ఉంచాల. విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందయములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సగిచి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడాయని. అలాగ మనము యేసుక్రీస్తువులో విశ్వాసం ఉంచి అపమానంలో నిర్లక్ష్యం పెట్టి ఓపికతో పరిగెత్తిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. అప్పుడు దేవుని సంతోషంలో పాల్గొందిన వారుగా మార్చబడతాము. దేవుని సంతోషం ఉండితే, దేవుని సమాధానం మనకు దేవుని ఉండితే దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి మనకు సాధ్యం అవుతుంది. ఇంకా దేవుని కోసము అపమానుల నిందలు, కష్టతలు, సమస్యలు, బాధలు అన్ని సగిచిన వారి దేవుని సంతోషం అనుభవిస్తారు. ఎందుకోసం దేవుడు వారి పట్ల సంతోషం అభిషేకంతో కుమ్మర్చుతారు. ఎంత సంతోషముగా ఉండితే దేవుని కార్యాలు వారి పట్ల దేవుడు చేస్తాడు. అలా అందుకోసం మనం సంతోషం కలవరుగా ఉండాలా.
పరలోకములో వారికి బహుమానం దొరుకుతుంది. వారు ఈ లోకములో నిందలు అవమానం సహించితే వారి పరలోకములో బహుమానం దేవుడిస్తారు. అందుకోసం అది తలుచుకొని మనం అన్ని సహించిన వారు ఉండాలా. అన్ని అపమానాల నిందలు సహించుకొని మన దేవుని స్తుతించుకొని సంతోషించిన వారు ఉండాలా. దేవుని వాగ్దానాలు అన్ని మరియలో నెరవేర్చబడింది చూడొచ్చు. మరియ జీవితం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 27 నుండి 38 వరకు చదువుదాం. అలా గబ్రియల్ దేవదూత గెలీలా అని నసరతు ఊరిలో దావీదు వంశుడైన యోసెపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యగా వద్ద దేవుని చేత పంపబడిన కన్యగా పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పిన. ఆమె ఆ మాటకు బెగుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటిదో అని ఆలోచన చేసుకొని చుండగా దూత మరియ, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరిచి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతిని కుమారుడే అనబడును. ప్రభువు చేత దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యమును అంతము లేనిదై ఉండునని చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుతానని ఇది ఎలాగ జరుగుతూ అని దూతతో అనగా, దూత ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తిని నిన్ను కమ్ముకును గెనుక పుట్టబోవు శిశువును పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఆ మాట నిరాతకము కానేదని ఆమెతో చెప్పాను. దేవుడు ఏం చెప్పానో అది ఆ మాట నిరాతకము కాలేదు. అందుకోసం ఆ దూత చెప్పింది నేనైతే నువ్వు నమ్ము. ఇవి దేవుడు చెప్పిన మాట. అది దేవుని మాటలు విశ్వాసం ఉంచుము. జబే మరియతో చెబుతారు. ఈ వాక్యములో కూడా దేవుని మాట వచ్చినప్పుడు సందేహముతో మరియ మాటలు పలికింది చూడొచ్చు. మన జీవితంలో దేవుని వారి జీవితంలో ఏం జరిగితే సందేహంతో మరియ ఇది ఆ మాటలు వినింది. ఇంత ఈ మాట జరుగుతా అన్నారు. దేవుని మాట దూత వచ్చి చెప్తారు. ఆ దూత చెప్పిన మాట నా జీవితం జరుగుతా సందేహపడింది ఆమె. ఇది ఎలా జరుగుతుంది సందేహం. మనం కూడా మన జీవితంలో దేవుని మాట వచ్చినప్పుడు సందేహంతో మనం అడిగిన వారుగా ఉన్నాం. దేవా, ఈ మాట ఎలా నా జీవితం జరుగుతుందని అడుగుతాం. మనం పలికిన వారుగా ఉన్నాం. అందుకోసం మన జీవితంలో ఏం చేయాలి? దేవుని ఆత్మ ద్వారా గర్భము తెరిచి కుమారుని కనదని చెప్పాడు దేవుడు. అని ఆయన కుమారును దేవుని కుమారుడు అనబడును. దావీదు సింహాసనకు ఆయన ఇచ్చును. యాకోబు వంశమును ఏలుబడి చెయ్యను. ఆయన రాజ్యమును అందము లేనిదే ఉంటుంది. ఎంత తర్వాత కూడా అది చెప్పినే ఉన్నాడు. దేవుడు దూదుడు చెప్తాడు. దేవుడు ఆ చెయ్యబోని కార్యాలు చేయబోని కార్యాల గురించి చెప్పినే ఉన్నాడు. ఎంత దేవుడు చెయ్యబోతాడు, ఈ గొప్ప కార్యం నీ పట్ల చేస్తాడని చెప్పినే ఉన్నాడు. ఎంత ఆపనమ్మకతో ఆమె చూసినప్పుడు కూడా అప్పుడు కూడా దేవుడు చెయ్యబోని కార్యాల దూత పలికింది చూడొచ్చు. దూత ద్వారా పలికిన మాట ఆమె నమ్మలేదు. కాబట్టి నమ్మకం వచ్చింది వాక్ ఆ దూత యేసుని గురించి మాట్లాడినే ఉండేది. అలాగా దేవుని మాటలో నమ్మకం వచ్చిన దాకా దేవుడు మాటలు పంపిస్తాడు. ఇంత దేవుని మాటలో మన నమ్మకం ఉంచాలా. మనలో విశ్వాసము ఎదగాల. ఎంత దేవునిలో ఉన్న విశ్వాసము మనము మన జీవితంలో ఎదగాల. ఎదిగిన దాకా దేవుడు దేవుని మాటల ద్వారా మనతో మాట్లాడతారు. అందుకోసం ఆ మాటలు మన విశ్వాసం ఉంచుతామని దేవుడు చూశాడు. మనల్ని దేవుని మాట ఏం చేస్తుందో మనల్ని బలపరిచి నడిపించడానికి దేవుని ఉద్దేశం ఏంటి అంటుంటే, దేవుని మాట పంపిస్తే ఆ మాట ద్వారా మనల్ని బలపరచబడాలా. అలాగా బలపరిచి నడిపించి మనం దేవుని కోసం వాడబడాలని దేవుని ఉద్దేశం. అందుకోసం దేవుని మాట ద్వారా మనల్ని బలపరుచుతారు. దానికోసం దేవుని మాటలో మన నమ్మకం ఉంచాలా. విశ్వాసంతో మనం ముందుకు సాగాల. మీరు బలహీనంగా ఉండితే దేవుని మాటలు ఎంతగా వినినాను కూడా మీరు దేవుని మాటలు పాటించకుండా ఉండదురు. అయితే దేవుని మాటలో మన విశ్వాసం ఉంచలేదంటే ఆ మాట ప్రకారం మన జీవితంలో మనం చేయలేదు. అందుకోసం విశ్వాసంలో బలహీనంగా ఉండకుండా దేవుని ఉన్న విశ్వాసంలో బలపరచబడిన వారుగా ముందుకు సాగాల. మన జీవితంలో ఇంత విశ్వాసంలో మనం బలపరచబడాలా. దేవుని ఉద్దేశం అది. పేతురు యేసుక్రీస్తును విశ్వసించాడు. ఆ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన యేసు ప్రభువుని వెంబడించిన వాడుగా అన్నాడు.
ఆయన విశ్వాసమునకు శోధన వచ్చినప్పుడు కూడా, ఆయన శోధనలో పడిపోయిన వాడుగా ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టకుండా, దేవుని విడిచిపెట్టకుండా పశ్చాత్తాప హృదయంతో యేసుక్రీస్తును వెంబడించాడు. ఆయన విశ్వాసం ద్వారా అందరికీ ఆశీర్వాదంగా ఆయన మార్చబడియాడు. ఆయన విశ్వాసం ఎన్నితే దేవుడు నా పట్ల కార్యాలు చేశాడు. విశ్వాసం ద్వారా ఆయన జీవితము ఇద్దరికి ఒక ఆశీర్వాదముగా మార్చబడియాడు. అలాగే ఈ యోహాను సువార్తను కూడా 6వ అధ్యాయము 68, 69 వాక్యంలో కూడా పేతురు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పిన వాడుగా అన్నాడు. అలాగే సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు గెలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. యేసు చెప్పింది, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులను నీకు బయలుపరిచేను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇంత దేవుని గురించి మనం ఏం తెలుసుకున్నాము అని దేవుడు చూశాడు. ఏం తెలుసుకున్నాం, దేవుని గురించి జ్ఞానం ఏం పొందుకున్నాము చూశాడు. ఎంత ఇక్కడ పేతురు చెప్పింది ఏంటంటే, నీలో నిత్య జీవపు మాటలు ఉంది చెప్పి నేను ఎరిగి ఉన్నాను. యేసు ప్రభు చెబుతారు, నిత్య జీవపు మాటలు నీలో ఉంది, నేను ఎరిగి ఉన్నాను, నేను ఇక్కడ వెళ్ళను చెప్పి ఇక్కడ పేతురు సాక్ష్యం చెబుతాడు. యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పిన వాడుగా అన్నాడు. మన జీవితంలో కూడా యేసు ప్రభువును వెంబడించిన వారుగా ఉంటే ఆయన మాటల్లో మన విశ్వాసం ఉంచాలా. నిత్య జీవపు మాటలు, అది యేసు ప్రభు మాటలు, నిత్య జీవపు మాటలు. అందుకోసం మన యేసు ప్రభువును వెంబడించిన వారుగా ఉండాలా. మన జీవితంలో దేవుని మాటలకు ప్రాముఖ్యత ఇచ్చితే దేవుని చిత్తము మనము ఎరిగిన వారుగా మార్చబడతాము. దేవుని మాటలు ఎంత మాత్రం మనం ప్రాముఖ్యత ఇస్తామో అంత మాత్రం దేవుని చిత్తము మనం ఎరుగుతాము. పరలోకపు తండ్రి సంగతులు తెలుసుకోవాలంత. లోక జ్ఞానముతో దేవుని చూడకూడదు. మన జీవితం లోక జ్ఞానములో ఉన్న వారిని దేవుడు తన కుయుక్తి ధర పట్టుకోగలగలడు. లోకపరమైన జ్ఞానులు ఆలోచనలు వ్యక్తము చేసిన దేవుడు మన దేవుడు. ఎంత లోకపరమైన జ్ఞానం ద్వారా దేవుని మనం చూడలేదు. దేవుని జ్ఞానం వేరే, లోక జ్ఞానం వేరే. అందుకోసం మనం దేవుని జ్ఞానంతో మనం చూసిన వారిగా ఉండాలి. దేవుని ఎప్పుడును మనుషులు జ్ఞానములో అది చెప్పడవద్దు. మనుషుల మాటలు ఈ రోజు ఒకటి చెప్పదురు, రేపు వేరొకటి చెప్పదురు. అందుకోసం వారిలో మనం ఆశ్రయించకూడదు. మనము క్రీస్తు సేవకులు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ఆలోచన చేసుకోవాలా. దేవుని పిల్లలను గురించి తీర్పు తీర్చకుడి. దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అల్ల జరుగుతుంది, ఇలా జరుగుతుంది మన తీర్పు తీర్చకూడదు. దేన్ని గురించి మనం తీర్పు తీర్చకూడదు. అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనను బయలుపరుచుచున్నప్పుడు ప్రతి వానికి తగ్గిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు ప్రతి పనికినే వారి ఆలోచన ప్రకారం, క్రియల ప్రకారం తగ్గిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. అందుకోసం మనము ఎవరిని తీర్పు తెచ్చకుండా మనం జాగ్రత్త పడాల. దేవుని సన్నిధిలో భయభక్తితో నిలబడిన వారుగా మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6:17 నుండి 20 వరకు చదివితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మీ దేహము దేవుని ఆలయము, క్రీస్తు అవయవములై ఉన్నది. చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆలయమై ఉన్నది అని మనం తలుచుకోవాలి. మన జీవితంలో యేసు ప్రభు మనలో ఉన్నారు, దేవుని ఆత్మ మనలో ఉంది, మనం తలుచుకోవాలా. విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నారు. అందుకోసం మన దేహంతో దేవుని మహిమపరిచిన వారుగా ఉండాలా. దేవుని మహిమపరిచిన పిల్లలుగా ఉండాలనే దేవుని కోరిక. మనము దేవుని మహిమ పరచాలా, మనం సమాధానముగా ఉండాలా. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత మన జీవితంలో సమాధానముగా ముందుకు సాగాలా, దేవునితో సుధించుకొని మనం ముందుకు వెళ్ళాలా చెప్పి దేవుని కోరిక. మనం ఎందుకోసం పిలిచాడంటే దేవుని సుధించిన వారుగా నిలాలని చెప్పి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రతి వానికినే ఏ స్థితి నియమించానో, ప్రతి వానికి ఏ స్థితి అందు పిలిచానో ఆ స్థితి అందే నడుచుకోవాలని మనము నిలబడాల. నడుచుకోవాలి. మన ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిలో నిలుచుకొని మన దేవుని స్తుతించుకొని నిలబడాల. ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడినా ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి మన జీవితంలో. అయితే చాలా మంది ఇద్దరు చూసి వారు స్థితి ఉన్నారు, నేను కూడా అలా స్థితిలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నాను. మనం దేవుడు చెప్పింది ఏంటంటే ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడాడు
దేవుడు పిలిచింది ఏ స్థితిలో అత పిలిచారో ఆ స్థితిలోనే దేవునితో మనం సహవాసం చేసిన వారు ఉండాల. సహవాసములు మనం ముందుకు సాగాలని దేవుని కోరిక ఉంది. కొద్ది రాసిన పత్రిక 8 అధ్యాయము అలాగే 6-7 వాక్యములు కూడా అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పబడుతూ మనకు ఒక్కడే దేవుడిగా ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగజేసిన వాడు. చూడండి, ఆయన సమస్తం కలిగజేసిన దేవుడుగా మనకున్నాడు. అలాగా ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగిన మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు అన్ని కలిగి ఉంది. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అందరిలో ఈ జ్ఞానము లేదు. చాలా మంది చూస్తే ఈ జ్ఞానం వారి ఎవరి లేదు. దేవుని ద్వారానే మనకు కలిగబడింది అని జ్ఞానం ఎవరి లేదు. చాలా మంది గోతు నుండి వచ్చింది అని చెబుతారు. చిన్న పిల్లలు కూడా చదువు విషయంలో స్కూల్ ని చూస్తే గోతు నుండి నువ్వు పుట్టింది అని చెప్పి నేర్పిస్తారు. అలా మనము దేవుని ద్వారా మనం పుట్టబడిన వారిని. అందుకోసం క్రీస్తు ద్వారా మనం ఉన్నాము. ఇప్పుడు కృపలో మనం ఉన్నాం కాబట్టి దేవుని మనతో ఉన్నారని ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు. దేవుడు మనకు జ్ఞానము తెలుసుకోవడానికి, దేవుని జ్ఞానం మనం తెలుసుకోవడానికి మనం ఏం చేస్తారో మన నేత్రాలు మనం వెలిగించబడాల. మన దేవుని జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది, సాతాని జ్ఞానం ఉంది. మనం తెలుసుకోవాలి ఎక్కడుండి ఈ జ్ఞానం మనకు వస్తుంది మనం తెలుసుకోవాలి. మీరు ఏ జ్ఞానంలో మనం బ్రతుకుతాము, ఏ జ్ఞానంలో మనం కార్యాలు చేస్తాము, మనం వివేచించి ముందుకు సాగిన వారిగా ఉండాలి. అలాగా యేసు మనలో నివాసం చేసిన కాబట్టి యేసు ద్వారా మనకు అన్ని ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసములో మనం నిలబడాలి. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా క్రీస్తులో ఉన్న ఆశీర్వాదములకు వారసులము. మనం వారసులం అయితే అన్నిటికీ అధికారిగా ఉన్నాము మనం. అలాగే దేవుని వాగ్దానములకు వారసులు. అలాగే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానంలో మనం అనుభవించాలంటే యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమి ఇచ్చి ఉన్నాడు అని తెలుసుకోవాలా. యేసుక్రీస్తు రాజ్యము అందము లేనిది ఉన్నది. మన జీవితంలో యేసుక్రీస్తు రాజ్యం అంతా అందము లేనిది. అందము లేని ఆ రాజ్యములో మన దేవుడు నిలబెట్టున్నాడు. ఆ రాజ్యము నివాసులుగా మనం ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏ వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానమును మన ద్వారా నెరవేర్చబడిందిగా ఉన్నది. యేసు మనలో ఉన్నాడు. యేసు ఎలాగున్నాడో అలాగా మనము కూడా ఉండాలా. యేసుక్రీస్తు ద్వారా అన్ని కలిగిన వారము. యేసుక్రీస్తు మాటలో మనం విశ్వాసం ఉంచాలా. అప్పుడు ఆ మహిమ, ఆయన మహిమ మనం చూసిన వారుగా మార్చబడతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17 నుండి 4 అక్కడ చదివితే అక్కడ కొన్ని విషయాలు మార్తా మరియ గురించి అక్కడ చెప్పబడుతుంది. మన జీవితంలో మార్తా మరియ జీవితంలో ఏం జరిగింది అని కొన్ని విషయాలు చదివి ముందుకు వెళ్తాం. మార్తా మరియ అని వారు ఉండి, వారి ఒక సహోదరుడు ఉన్నాడు. వాడు చనిపోయాడు. యేసు అది తెలుసుకొని బెదాని ఊరికి వచ్చాడు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. అలాగా మార్త యేసు వచ్చి ఉన్నాడు అని తెలుసుకొని ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళాను. మార్త యేసుతో, ప్రభువా, నీవు కూడా ఉండినడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగతనను. ఇక్కడ అన్ని ఇస్తాడని మార్త నమ్మింది. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆ మధ్య చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమును పునరుత్థానమందు లేచునని ఎరుగదను చెప్పింది. దేవుడు ఇప్పుడు జరుగుని కార్యాలు చెప్పినప్పుడు ఆమె ఇది అంత్యకాలమున జరుగుని కార్యాలు తలుచుకుంది. మన జీవనంలో కూడా అలా ఉన్నామా? మన మనల్ని శోధన చేయాలి. దేవుడు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానంలో ఇప్పుడు జరుగుతున్నావు, ఇప్పుడు ఈ రోజు జరుగుతూ నమ్ముతామా? మన మనల్ని శోధన చేయాలి. దేవుడు ఇప్పుడు చెప్పిన మాటల్లో మన జీవనం జరుగుతుంది. అందుకోసం మనం నమ్మాలా. అంత్యకాలంలో జరిగే కార్యాలు దేవుడు చేస్తాడు. అది మన కోసం అన్ని చేసిన దేవుడు. అందుకోసం మన జీవితంలో ఇప్పుడు చేసిన కార్యాలు మన నమ్మకం ఉంచిన వారు ఉండాల. అందుకే యేసు పునరుత్థానమును జీవనము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వారు చనిపోయినను బ్రతికెదరు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నిటికి చావు చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా? చూడండి, ఆ మాట యేసు ప్రభు చెప్పిన తర్వాత నమ్ముచున్నారా అని అడుగుతారు. ఇది మార్త ఏం చెప్పింటే, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను. చూడండి, క్రీస్తువని అప్పుడు నమ్ముతాము. యేసు పునరుత్థానమును జీవము గల దేవుడు, ఆ దేవుడు మనలో ఉన్నాడు. యేసు ప్రభు చెప్పింది, నేనే పునరుత్థానుడు జీవము. అందుకే ఆ యేసు ప్రభువే మనలో ఉన్నాడు. మనకు పునరుత్థానం ఉంది, జీవం ఉంది.
మనం నమ్మాలి. మనము ఇప్పుడు ఆయనలో విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ చనిపోరు. దేవుడు చెప్పారు. నమ్ముతారని. ఆత్మ ఎన్నడూనూ చనిపోదు. మన ఆత్మ ఎన్నడూ చనిపోదు. యేసుక్రీస్తుని నమ్మిన ఒక్కొక్క వ్యక్తులు చనిపోరు. తమ ఆత్మ నిత్యం నిత్యం జీవం కలిగింది అంది. యేసు ప్రభువును దేవుని కుమారుడు అని విశ్వసించి ఆయన స్వీకరించిన ఏ ఒక్క మనిషిని ఆత్మకు చావలేదు. నిత్య జీవం గలవాడుగా ప్రజలుతారు. అలాగా వాక్యము 9 వాక్యం కూడా మార్తా ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకే యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమను చూచదవు అని నీతో చెప్పలేదా? ముందే దేవుడు యేసు ప్రభు చెప్తున్నారు మాతో, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నన్ను నమ్మినడలా నువ్వు నా మహిమను చూస్తావు. మనము కూడా మన జీవితంలో విశ్వాసంతో దేవుని మహిమ చూసిన వారు అంటారా? దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు, దేవా ఈ మహిమార్థ కార్యాలు నేను చూస్తాను, మనం నమ్మకం ఉంచిన వారుగా ఉండాల. దేవుని కార్యాల నమ్మకం ఉంచితే ఆయన మహిమ చూసిన వారుగా దేవుడు నిలబడతారు. మనకు జరిగిన కార్యాలు గొప్పగా చూడకుండా, మనకు ఇప్పుడు జరిగిన కార్యాలు గొప్పగా చూడకుండా దేవుని కార్యాలు గొప్పగా చూసిన వారుగా ఉండాలా. మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవచ్చు. మనము ఊహించినట్టు జరగలేదు కావచ్చు, మన తలంపుల ప్రకారం జరగలేదు కావచ్చు. దేవుని కార్యాలు మన ఊహకి మించినది, మన తలంపులకు మించిందిగా ఉంది. అందుకోసం మన ఊహ ప్రకారం జరగాలని మన ఆశపట్టకుండా, మన దేవుడు చెప్పినట్టు దేవుని వాగ్దాన ప్రకారం ఇది మాట ఇచ్చినట్టు ఆ మాట ప్రకారం జరగాల దేవా అని మనం ప్రార్థన చేసిన వారు వంటలు. దేవుని మాటలో మనము ఎంత మాత్రం నమ్ముతామో అంత మాత్రము దేవుని మహిమార్థ కార్యాలు మన పట్ల జరుగుతుంది. అలాగే 43 వాక్యంలో యేసు లాజరును బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. అలాగే చనిపోయిన వాడు కాలు చేతులు రాత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖముకు రూములు కట్టి ఉండేను. అందట యేసు మీ రాతని కట్టులను విప్పి పోనీయనుడిని వారితో చెప్పాను. మన పరిస్థితులు ఏమైనా మనల్ని విడిపించి లేవనెత్తిన దేవుడుగా మనకున్నాడు. లాజరును బయటికి చనిపోయిన ఆ లాజరును బయటికి రమ్మని యేసు ప్రభు చెప్పినప్పుడు అది జరిగింది. ఆ లాజరును బయటికి తీసుకొచ్చిన ఆ లాజరు బయటికి వచ్చినప్పుడు ఆయన కట్లన్నీ విప్పి ఆయనను పోనీయమని చెప్పారు. మన పరిస్థితులు ఏమైనా మనల్ని విడిపించడానికి దేవుడు ఉన్నాడు. ఆ లాజరును బయటికి తీసుకొచ్చిన అదే యేసునే మనలో ఉంది. మన జీవితంలో ఏదాది కట్లు కట్టి మనల్ని చనిపోయినట్టు మనం బట్టి ఉండితే ఖచ్చితంగా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. జీవం కలిగింది నిలబడతారు మన జీవితంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా అక్కడ 3 అధ్యాయంలో 21 వాక్యం, మనలో ఉన్న యేసు సమస్తమును తనకు లోపరిచి అంత శక్తి కలిగిన వాడు అన్నాడు. ఆయనకి లోపరిచిన అన్ని లోపరిచబడుతుంది, అంత శక్తి కలిగిన వాడుగా అనుకున్నారు. అలాగా ఆయన మన శరీరం కూడా తన మహిమ శరీరంకు సమరూపం గలదానిగా మార్చుతాడు. మనం అలాగా మార్చబడాలనే దేవుడి కోరిక. మన శరీరం కూడా ఆయన మహిమ శరీరంగా మార్చబడాలి. ఆయన చిత్తం ఉద్దేశంగా అంతే. ఇప్పుడున్న శరీరము తన మహిమ శరీరంగా మార్చగల వాడుగా దేవుడు ఉన్నాడు. అలా లాజరును లేపిన ఆ యేసు మనలో ఉన్నాడు. ఆయనలో విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడుగా ఉన్నాడు. అలా మనము అందరికీ జీవం ఇచ్చిన వారుగా ఉండాలని దేవుని మనల్ని ఏర్పరచుకున్నాను. అయితే లాజరు జీవం ఇచ్చిన అదే దేవుడు మనలో ఉన్నాడు. మనం ఎంత మాత్రం ఇతరులకు జీవం కలిగిందిగా మాట్లాడతాము, చేస్తాము. మనం మనల్ని శోధన చేయాలి. దేవా ఎంతమందికి మన జీవం కలిగిన వారుగా ఉన్నాము, జీవం ఇచ్చిన వారుగా ఉన్నాము, మన శోధన చేయాలి. దేవుడు జీవం ఇవ్వడానికి వచ్చారు, అందరికి జీవం ఇవ్వడానికి వచ్చారు. అందుకోసం ఆ జీవం కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. అందుకోసం మనం జీవం ఇచ్చిన వారుగా మనం ఉండాలి. మార్తా మరియ దేవుని గురించి జ్ఞానం ఉన్నది, కానీ ఆయన చేశారు అనే విశ్వాసం తక్కువ ఉంది. వారి విశ్వాసమును పెంచాలని, వారికి విశ్వాసములో నిలబెట్టాలని యేసు తన మహిమార్థ కార్యాలు చూపించాడు. దేవుడు యేసు ప్రభు వారి విశ్వాసంలో నిలబడాలా, వారి విశ్వాసాలు కొనసాగించబడాలా అని చెప్పి యేసు ప్రభు గొప్ప కార్యాలు చేసిన వాడు కన్నా మన హృదయంలో విశ్వసిస్తున్నాము అని ఆయన మహిమైశ్వర్యమునందు అన్ని దయచేసిన వాడుగా అన్నాడు. మనం ఎంత మాత్రం విశ్వాసం కలిగి ఉన్నామో అంత మాత్రం ఆయన మహిమైశ్వర్యమును అన్ని ఇచ్చిన దేవుడుగా అన్నాడు.
అలా విశ్వాసం మనం ఉంచుకుని ముందుకు సాగాల. దేవుని సంపూర్ణత ఎంత మనము ఎదగాల. అలాగే దేవుని ప్రేమ ఎంత వేరుబారి సరిపడాలా. మన జ్ఞానమునకు మించిన క్రిస్తు ప్రేమ మనం తెలుసుకోవాలా. అలాగే తక్కిన శక్తి గల వారుగా మనం మార్చబడాల. దేవుని క్రిస్తు ప్రేమ మనం తెలుసుకొని ముందుకు సాగాలంటే ఆయన శక్తితో మనం నింపబడి ముందుకు సాగాల. నీది యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టిపబడిన నవీన స్వభావమును ధరించుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాల. నవీన సృష్టి మనము లేదా నూతన సృష్టిని మనం తలుచుకోవాలా. యథార్థమైన భక్తి నీతి గలది అంది. అందుకోసం నీది యథార్థమైన భక్తి గల వారుగా మనం ముందుకు సాగిన వారుగా ఉండాలి. యేసు మనలో ఉన్నాడు కాబట్టి మనము నవీన స్వభావం గల వారుగా ఉన్నాము. అది తలుచుకోవాలి. రోజు నేను నవీన స్వభావం కలిగింది, అలాగే నూతన స్వభావం కలిగింది అని మనం తలుచుకోవాలా. మన క్రిస్తులో నా స్వభావం మనలో ఉంది, మనం తలుచుకోవాలా. మనలో ఏది మనం ఏదైతే కనెక్ట్ చేయలేదు, అలాగా ఏదాది ఆడి చేయొచ్చు అని చెప్పి మన ఏదాది స్వభావం మనం ఆడి చేయాలని మనం ప్రయత్నం చేయొద్దు. అయితే ఆత్మ ఫలముతో యేసు ప్రభు మనల్ని నింపి ఉన్నాడు. ఆ ఆత్మ ఫలం అదాది సమయంలో మనం ఆడుకోవాలా. యేసు ప్రభువులో ఆత్మఫలంతో నిండి ఉన్నాడు. ఆ ఆత్మఫలం కలిగిన దేవుడు మనలో ఉన్నాడు. అందుకోసం ఆత్మఫలం మనం సమయం వచ్చినప్పుడు మనం ఆడుకోవాలి. సంతోషం, సమాధానంతో సమాధానం. ఎక్కడ సమాధానం ఇవ్వాలంటే అక్కడ సమాధానంగా మనం ఇచ్చిన వారుగా ఉండాలి. అందుకోసం ఆత్మ స్వభావంతో బ్రతికి కలిగిన వారుగా మనం ఉండాలి. మన ఆత్మీయముగా ఎంత మాత్రం ఎదుగుతామో అంత మాత్రమే దేవుని వాగ్దానంలో మనలో నెరవేర్చబడుతుంది. మన ఎదుగుదలు చూస్తే కాలాలు గడిచింది, అలాగే దేవుని వాగ్దానంలో కాలాలు గడిచుతూ అలాగే మన జీవితంలో దేవునిలో మనం ఎదిగిన వారుగా ఉండితే అదాత సమయంలో ఆ దేవుని వాగ్దానం మనం పొందగలుగుతాము. అలాగే దేవుని వాక్యములో, దేవుని ఆత్మలో, దేవుని జ్ఞానములో మనం ఎదుగుదలు కాలాలు గడిచితే ఖచ్చితంగా అలాగే ఆశీర్వాదం కూడా కాలాలు గడిచిపోతూ. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. దేవుని జ్ఞానములు ఎంత మాత్రము మనం పొందాలో అంత మాత్రం పొందుకోవడానికి దేవుని కృప పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవ మీ కృప నాకు దయచేయండి, మీ నాన్న దయచేయండి అని మనం అడిగిన వారు పండాల. ఆ ఆత్మకులలో ఉన్న దేవుని ఆత్మతో ఏకమై ఆయన స్వరము విని చెయ్యగలవారుగా మనం మార్చబడతాము. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడొచ్చు. దేవుని ఆత్మతో మనం కలిసి ఉన్నాము. నా ఆత్మ, ప్రాణం, శరీరం అన్ని ఆ దేవుని ఆత్మతో కలిసి ఉండినప్పుడు ఆయన స్వరం వినగలుగుతాం. ఆయన స్వరం విని మనం ముందుకు సాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు మన చూడొచ్చు. అందుకోసం మనము ఆ దేవునితో ఐక్యత, ఆయన ఏకాత్మగా అన్నాడు, మన ఆత్మతో ఏకముగా అన్నాడు. ఆయనతో సహవాసం చేసుకుని మనం ముందుకు వెళ్ళాల. మరియా దేవుని దయలోను కృపలోను ఎదిగినారు. అలాగా కాబట్టి దేవుని చిత్తం ఆమె ద్వారా జరగడానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని మాటలో సందేహం వచ్చినా అది విశ్వసించింది తాకదుగుదా దేవుని మాట పలికింది. ఇలాగే తర్వాత కూడా విశ్వాసం ఉంచి నీ చిత్తం నాలో జరుగుని కాక అని సమర్పించుకుని ఆమె నిలబడింది. ఇంత విశ్వాసం వచ్చిన దాకా దేవుని మాటలు దేవుని మాటలు పలికింది దిగుదా. అందుకోసం ఆమె విశ్వాసం ద్వారా విశ్వాసం వచ్చిన తర్వాతే ఆ విశ్వాసంలో ఆమె నిలబడింది. ఆయన సమర్పించుకుంది. దేవా ఈ వాక్యం నాలో జరిగిన గాక, ఈ వాక్యం ద్వారా నేను నిలిసాను, ఈ వాక్యం నాలో జరిగింది కాబట్టి జరగబోయింది కాబట్టి నేను ఆ వాక్య కోసం నేను నిలబడతానని ఆమె నిలబడింది. అందుకోసం ఆ సమర్పణతో మనం ఉండాలి. దేవుని వాక్యం మనల్ని వచ్చితే ఖచ్చితంగా ఆ వాక్య కోసం మనం నిలబడిన వారుగా ఉండాలి. మనల్ని సమర్పించిన వారుగా ఉండాలి. మనము దేవుని కోసం నిలబడితే మీరు విశ్వసించింది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. అలాగే పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువాగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాల. అలాగే దేవుని ప్రేమలో నిలిచినట్లు మనం నిలబడాల. అలాగా సందేహపడి వారి మీద కనికరము చూపిన వారుగా మనం ఉండాల. యేసు కనికరం చూపినట్టు సారా మాత వారి పట్ల కనికరం చూపిన దేవుడుగా అన్నాడు. అలాగా మన జీవితంలో కనికరం చూపిన వారుగా మనం ఉండాలా. మన దేవుని కార్యాల కోసం మనం నిలబడితే కనికరం మనకు ఉండాలి. అందుకోసం మార్కు సువార్త కూడా కనికరం కలిగిన వారుగా మనం ముందు సాగినప్పుడు మన దేవుని కార్యాలు మన పట్ల చేయడానికి దేవుడు సిద్ధంగా అన్నాడు. అందుకోసం మార్కు సువార్త యేసు ప్రభు చెప్పిన మాట అయితే మార్కు సువార్త 16 అధ్యాయము 14 వాక్యం, శిష్యులు యేసు ప్రత్యక్షమైన తాను చనిపోయి లేచినప్పుడు, అక్కడ శిష్యులకు అబద్ధంకి వచ్చినప్పుడు యేసు ప్రభు గెలిచిందిగా చూడొచ్చు. శిష్యులు యేసు ప్రత్యక్షమై చనిపోయి తిరిగి లేచి వచ్చినప్పుడు
తిరిగి లేచాడనని అందరూ చూసి చెప్పినప్పుడు ఆ మాట వారు నమ్మలేదు. కాబట్టి వారి అపనమ్మకమును నిమిత్తమును హృదయ కాడిన నిమిత్తమును గెత్తించాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. బాప్టిసం పొందిన వారు రక్షింపబడును. నంబిన వారిని ఎడల ఈ సూచక్రియలు కనపడును. నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టుదరు, కొత్త భాషలు మాట్లాడదరు, రోగాల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని చెప్పాను. చూడండి, స్వస్థత నొందుతారు మన చేతులు ఉంచితే. మన విశ్వాసం ఎంత మాత్రం ఉంది మనం దేవుడు చూస్తారు. మన విశ్వాసం ఎదుగుబడిందా చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే నిలబడతారు. ఎందుకోసం? దేవుని రాజ్య కోసం. ఇక్కడ దెయ్యములు కూడా వెళ్ళగొట్టడానికి కూడా శక్తి మనకి ఇచ్చిన దేవుడు అన్నాడు. అలాగా అన్ని భాషలు కూడా మాట్లాడడానికి అభిషేకంతో మనం నవ్వుతారు దేవుడు. అలా ఇక్కడ పాముల్ని ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను వారికి ఏ హాని చేయదు. తర్వాత చెప్పింది, యుగ సమాప్త వరకు సదాకాలం అని మీతో ఉండును. దేవుడు చెప్పిన మాట ఎంత యుగ సమాప్తి వరకు దేవుడు ఉన్నాడు మనతో. ఇంత గొప్ప భాగ్యం కలిగిన వారుగా మనం ఉన్నాము. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉన్నాను, విడిచిపెట్టిన దేవుడు కాదు. మనం అడిగింది ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పి పోలేదు. మనలో ఉన్నారు దేవుడు. అందుకోసం సదాకాలము మనతో ఉన్న దేవుడు మనకున్నారు. అందుకోసం ధైర్యంతో దేవుని కోసం మనం నిలబడిన వారికి అంటారా, దేవుని మాటలకు మన జీవితాలను ఆశీర్వాదంగా మార్చగలుగుతుంది. దేవుని మాటలుగా మన ప్రాముఖ్యత వారు పండితే మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. విశ్వాసంతో మనం ముందుకు సాయం వారికి అంటారా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించిన యొక్క మాట ప్రార్థిస్తాను. దేవ స్తోత్రం, పరిశుద్ధుడా, జీవం కలిగి దేవా, మీ శని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. విశ్వాసంలో ముందు సాయి వారుగా మమ్మల్ని నిలబెట్టి ప్రార్థిస్తామయ్యా. వేసే దాదా అవనమ్మకము సందేహమో మా జీవితంలో వచ్చి క్షమించుండయ్యా. పరిశుద్ధుడా, మిమ్మల్ని బలపరచని ప్రార్థిస్తామయ్యా. మీ ఆత్మాభిషేకంతో కుమ్మరిసి మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తామయ్యా. ఈ వాక్యం ధరల ఆశీర్వాదాలు దీవెనలు మా పొందుకోవడానికి సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడింది పరిశుద్ధమైనది దేవా. మమ్మల్ని రోజు పరిశుద్ధ పరిస్థితి మీ మాటలు ఈ రోజు మమ్మల్ని బలపరిస్థితి దేవా. ఏసీయ సహాయం చేయండి, ప్రార్థిస్తామా. ఏసీయ మీ చిత్తం తెలుసుకొని మీ జ్ఞానములు ముందు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, ప్రార్థిస్తామయ్యా. బలపరచండి వారి పిల్లల పట్ల, కుటుంబం పట్ల అన్ని కార్యాలు మీరు చెయ్యండి అని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ చిత్తానుసారం అందరం ముందుకు సహాయం చేయండి. మీ నామముకి మర్తాల కార్యాలు వారి పట్ల జరిగినాక ప్రార్థిస్తామయ్యా. ఏసీయ మీ విశ్వాసములో ఏసీయ అన్ని విషయంలో జయం పొందినట్టు సహాయం చేయండి. పరిశుద్ధుడా, మీ నామములో ఏం పలికినాను అది జరుగుతుంది చెప్పారయ్యా. విశ్వాసంలో ఏది పలికినాను అది జరుగుతుంది చెప్పారయ్యా. పరిశుద్ధుడా, మమ్మల్ని కూడా మీరు వాడుకోండి మీ రాజ్య కోసం. ఏసీయ గొప్ప కార్యం ఏసీయ మా పట్ల జరిగినాక ప్రార్థిస్తాము. మమ్మల్ని మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన విని జవాబు వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని ముఖ్యంగా మీకు ఇస్తాము. ఇస్తున్నాము అడుగుతాం తండ్రి. ఆమె సూపర్. ప్రైజ్ రోడ్ అందరికీ ప్రైజ్ రోడ్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.